ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాశి ఫలాల గురించి ఒక్కసారి నాకు వివరిస్తారా మీరు? మొట్టమొదటిగా ఏ రాశి గురించి చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు ఇది మనకు వచ్చేది 2025 ఆంగ్ల సంవత్సరాది. ఓకే, అంటే కొంతమంది విమర్శించారు 24 కదా, 24 25 అదే 25 ఆంగ్ల సంవత్సరాది అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే 25లో వచ్చేది 25 ఆంగ్ల 25 కదా, జనవరి 1 25. ఓకే, జనరల్ గా మనము అంటే మరి మీరు ఉగాది నుండి ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా మంది ఉగాది వరకు కూడా ఆగట్లేదు, జనవరి 1 కూడా ఆగట్లేదు, డిసెంబర్ నుండి నవంబర్ నుండి అడుగుతా ఉన్నారు అందరూ. ఓకే, ఇప్పుడు క్లయింటెల్ నన్ను అడిగేవాళ్ళు ఏంటంటే గురూజీ ఇప్పుడే చెప్పేసేయండి మాకు, మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నారు. సో అందుకనే 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది అంటే జనవరి 1 నుండి ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. విశ్వావసునామ సంవత్సరము. సో రాబోయేటువంటి ఎందుకు గురుగారు అది వస్తుంది పేరు 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తుంటది. పేరుతో ఏం స్పెషాలిటీ లేదు. క్రోధినామ సంవత్సరం అంటే నెగిటివ్ అట్లా ఏం లేదు. సంవత్సరాల్లో దీని పేరు విశ్వావసునామ సంవత్సరం. సో ఈ సంవత్సరానికి అధిపతి రాజు కాబట్టి, రవి కాబట్టి రాజు. సో రవి మనకు కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా పెను సంచలనాలు నమోదవ్వడము ఈ సంవత్సరం 2025 సంవత్సరం లక్షణాలు. ఎందుకంటే రాజుల మధ్యన రాష్ట్రాల మధ్యన గొడవలు, మరీ ముఖ్యంగా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు మృత్యుగండము, అలాగే అన్ని రంగాలలోకి సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ, రాజకీయము, బిజినెస్, ఎనీ ఇండస్ట్రీ, యువకులు, మరి ముఖ్యంగా మగవాళ్ళు యువకులు 40 సంవత్సరాల వయసులోపు ఉండే వాళ్లకు కార్డియాక్ అరెస్ట్లు అనేటివి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పటికే, కానీ వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రవి కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. రవి అంటే చర్మము, హార్ట్, కళ్ళు, ఎముకలు. సో కరోనా లాంటి అంత పెద్దది కాకపోయినా ఒక సమస్య, ఒక వైరస్ మళ్ళీ ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. అది మరీ ముఖ్యంగా చర్మం మీద దాడి చేసే అవకాశం ఉంది. అంటే చర్మానికి సంబంధించినటువంటి ఒక సమస్యల బారిన పడి ఈ సంవత్సరము జనాలు వైరస్ బారిన పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా. అలాగే ఇప్పుడు 40-50 ఇంచుమించు 40 సంవత్సరాల లోపు యువకులకు కార్డియాక్ అరెస్ట్లు అనేటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం గుండెపోటు వల్ల మరణాల సంఖ్య చాలా ఎక్కువ. ఇదంతా 2025 జనవరి నుంచి ఎగ్జాక్ట్లీ. అలాగే ఈ సంవత్సరము ఎండల తీవ్రత చాలా ఎక్కువ, విపరీతమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాల పేలుడు అనేటువంటిది ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరం మంచు పర్వతాలు కరగడం వల్ల వాతావరణంలో మార్పులు గమనించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే అమెరికా దేశానికి విపరీతమైనటువంటి గాలి తుఫానులు, వరదలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1-2 దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, లేదా యుద్ధం జరుగుతున్నాయి కదా, అది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నదానికంటే తీవ్రత పెరుగుతుంది అనేది. అలాగే మనకు 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కుంభరాశికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే వచ్చే సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మే 9వ తేదీ నుండి సరస్వతి నదికి పుష్కరాలు అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి వెళ్ళిపోతుంది. అలాగే లోకేష్ గారి జాతకరీత్యా, పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా విపరీత రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా రాజయోగం వల్ల? ఇప్పుడు లేదు, ఈ సంవత్సరం లేదు. అంటే 2025 సంవత్సరంలో లేదు. 29 కన్నా ఉందా? అది మన తర్వాత మాట్లాడుకో. ఓకే, 25లో మాత్రము నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న స్థాయి కంటే వీళ్ళిద్దరికి ఇంకా పై స్థాయికి వెళ్లే అవకాశం ఉంది, లోకేష్ బాబు గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అదే నాకు అర్థం కావడం, వాళ్ళిద్దరు మంత్రులే, నాకు అర్థం కాదు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పదవుల కంటే కూడా గొప్ప పదవులను వీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ తీసుకుని కేంద్రానికి వెళ్తారా? కేంద్ర మంత్రులు వెళ్తారా? కేంద్ర మంత్రులు వెళ్తారా? పెద్దదే కదా, కేంద్ర మంత్రి అనేది పెద్దది కదా. సో అది ప్రభాస్ గారి జాతకంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వివాహం అవుతుందా చెప్పలేము, ఎందుకంటే తులారాశి కాబట్టి వివాహం కావచ్చు. సో ఫ్యాన్స్ కి ఇది పండగనే, పెద్ద పండగనే. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఇంకా బేసిక్ డీటెయిల్స్. అంటే ఓవరాల్ 2025లో ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం రాశుల గురించి కనుక తీసుకున్నట్లయితే ఇక చివరిది అయినటువంటిది 12వ రాశి మీనరాశి. 2025 సంవత్సరం మీనరాశి ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఏలినాటి శని జన్మశనిగా మారుతుంది. ఎవరైతే
25 సంవత్సరాల పైబడి ఉంటారో, అంటే 25 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారో, వారి జీవితంలో విపరీతమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం కనిపించబోతా ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి విపరీత సమస్యలు ఉంటాయి. సమస్యల్లో ఉండే భార్యాభర్తలకు ఈ సంవత్సరం ఎడబాటు తప్పదు. ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఆందోళనలు, భయానక సంఘటనలు, శుభకార్యాలకు ఆటంకాలు, మరీ ముఖ్యంగా వెన్నుముకకు సంబంధించిన సమస్యలు, అలాగే సయాటికా లాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రాబడి తగ్గడం ద్వారా వాయిదాలు కట్టడం కష్టం అనేటువంటిది సమస్యగా మారుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వాహన ప్రమాదాలు, పోలీసు కేసులు, కోర్టు కేసులు, మీడియాకి ఎక్కడం, అనవసర వివాదాలు చుట్టుముడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. మీ ఆలోచనల వల్ల, మీ చేతిలో స్వంత నిర్ణయాల వల్ల మీ చేతులారా సమస్యలు తెచ్చుకుంటారు. సంఘంలో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించుకుంటారు. విద్యార్థులకు విదేశీయానంలో అడ్డంకులు, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగంలో అడ్డంకులు, వీసాల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి, మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి సిబిఐ, ఏసీబీ కేసులు, అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటి వల్ల సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఏ రకంగా తీసుకున్నా మీరు పుట్టినప్పటి నుండి కనుక తీసుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. చాలా సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. బ్లూ కలర్ దుస్తులు ఎక్కువగా వాడండి. తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురు దక్షిణామూర్తిని దర్శించుకోండి. వీటి వల్ల సమస్యల నుండి బయటపడతారు.